ఉండాలి. ఆయన వాక్యము సెలవిస్తుంది కదా, నన్ను ఆరాధిస్తున్న బిడ్డలకు నోటి నిండా నవ్విస్తాడట దేవుడు. ఏమిస్తాడటండి? కొంతమంది పాటలు పాడడానికి పెదాలే కదుపుతారు, భోజనం చేయడానికి మాత్రం కదా తెరుస్తాం కదండి. కానీ దేవుని యొక్క సన్నిధిలో నోరారా దేవుణ్ణి ఏం చేయాలట? స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, అప్పుడు నేను దానిని నింపెదను అంటాడు. ప్రియ దేవుని సంగమా, మనము నోరారా దేవుని స్తుతించాలి, మనసారా దేవుని ఆరాధించాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ముఖము విచారంగా పెట్టుకుని బాధతో ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, ఓకే, ఈ సమయంలో సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు చాచి దేవుని స్తుతించుదాం. ఏదో సౌండ్ లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిజముగా ఏఎంసీలో మరి దేవుని యొక్క దాసులుగా ఆ సంఘంలో వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గర నుండి కొంతమంది స్టూడెంట్స్ ఆ యొక్క పరిచర్యలో ఏఎంసీలో చదువుకోవడం జరిగింది. ఆ స్టూడెంట్స్ అందులో ఒక కుమార్తె నా దగ్గర ఉంటారు. ఆమె చెబుతూ ఉండేవారు ఎప్పుడు, మా పాస్టర్ గారు, ఏఎంసీ పాస్టర్ గారు చాలా మంచివారండి, చాలా నమ్మదస్తుల చాలా మంచి వ్యక్తిత్వం అని చెబుతూ ఉండేవారండి. ఈ మధ్య కాలంలో మేము మా దెబోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీలో ఒక చిన్న మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి పాస్టర్ గారు రావడము వచ్చినప్పుడు ఈ కుమార్తె పరుగున వెళ్ళి ప్రైజ్లాడు చెప్పి నాకు పరిచయం మా పాస్టర్ గారు వచ్చారు అని పరిచర్య చేసినప్పుడు నేను చాలా చాలా సంతోషించాను. మరి వారు నాకు ఎక్కువ తెలియదు, నేను వారికి తెలియదు, వారు నాకు తెలియనప్పటికీ కూడా వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. మేమందరము కూడా దేవుని యొక్క సేవకులమైన మేము వీఆర్ వన్ అండి. మేమందరము ఒకటి దేవుని యొక్క పరిచర్యలో వీఆర్ వన్ ఫ్యామిలీ. క్రీస్తునందు మేము ఒక కుటుంబముగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆల్మోస్ట్ నన్ను 7:30కి రమ్మన్నారు అయ్యగారు, నేను 8కి వచ్చేసాను. కొంచెం రష్ ఉండడం వలన కుమారుడి యొక్క బర్త్డే కాబట్టి చాలామంది వెయిటింగ్ కింద హాల్లో కింద చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. 15 నిమిషాలు, 2 నిమిషాలండి, చాలు కదా చాలండి పాస్టర్ గారు. 15, ఎందుకంటే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. 15 నిమిషాలు అంటాను, కానీ కొంచెం ఎక్కువే ముందుకు వెళ్ళిపోతాను. మీకు ఆపమంటే ఆపుతానండి. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, నన్ను ఆహ్వానించిన సేవకులను బట్టి మినిస్ట్రీ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. త్వరగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. కీర్తనలు వ్రాసిన గ్రంథము 65వ అధ్యాయము. చెర్రీ బర్త్డే ఈరోజు. దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే చెర్రీని దేవుడు ఎరిగి ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సేవకుల కుటుంబంలో దేవుడు ఒక మంచి కుమారుడిగా ఈ యొక్క జన్మమిచ్చి ఉన్నాడు. కుమారుడిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. 65వ కీర్తన రాసిన గ్రంథము 11వ వచనం. సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజలుచున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. అల్ఫయు ఒమేఘయు అయిన దేవుడివి, ఆదియును అంతము అయిన దేవుడు ప్రభువాని స్తుతులు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండిన దేవానికి వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామములు కూడుకుని ఉంటామో అక్కడ మీరున్న దేవుడు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ కుమారుడిని బట్టి నీకు వందనాలు అయ్యా. నా పాస్టర్ గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి నీకు స్తుతులు అయ్యా. వారిని ప్రేమించిన గర్భఫలమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, చెర్రీని నువ్వు ఎరిగి ఉన్నావు, నీకు వందనాలు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా, నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చెర్రీ ఈ దినాన్ని పుట్టినరోజు జరిపిస్తూ ఉంటుండగా అయ్యా, నువ్వు మా మధ్యకు దిగి వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. నీ దేవదూతల సమూహముతో దిగి వచ్చి నీ కుమారుడిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినము నీ కుమారుడికి అయ్యా, కుటుంబానికి ప్రభువా తండ్రి, సంఘమునకు ఏమి మాట్లాడాలని మీరు ఆశపడుతూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడమని
చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తుతులు. మనుషులమైతే పై రూపాన్ని చూస్తాము కానీ అయ్యా మీరు అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి మాతో మాట్లాడి మహిమను తెచ్చుకోమని నీ దాసురాల్ని ప్రభువా నీ చేతి క్రింద, నీ బలీమని చేతి క్రింద దాచి ఉంచి నన్ను ఒక బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, వాక్యము సెలవిస్తుంది కదా, సంవత్సరమున నీ దయా కిరీటమును ధరింపచేయము అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. సంవత్సరాలు గడుస్తున్న కొలది ఎవరు దయా కిరీటం ఉండాలట? మీరు మాట్లాడాలి నాతో. దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలి. ప్రియ దేవుని జల్లర, చాలాసార్లు దేవుని యొక్క దయ లేకుండా పెరుగుతూ ఉంటాం, దేవుని యొక్క కృప లేకుండా ఉంటాం. ప్రియ దేవుని జల్లరా, వాక్యము సెలవిస్తుంది కదా, సంవత్సరములు గడుస్తున్న కొలది సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేయము అంటూ ఉన్నాడు. ఈరోజు చెర్రీ తన జీవితంలో దేవుని యొక్క దయా కిరీటాన్ని దేవుడు ధరింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నమ్మిన పరిస్థితులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ దయా కిరీటము అందరికీ రాదండి. ఈ దయా కిరీటము అందరికీ దేవుడు ఇవ్వడు. నిమిషానికట కొన్ని వేల మంది జన్మిస్తూ ఉన్నారు భూమి మీద. నిమిషానికి కొన్ని వేల మంది, కోట్ల మంది ఈ భూమి మీదకి వస్తూ ఉన్నారు. క్షణానికి కొన్ని వేల మంది, కోట్ల మంది భూగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని జల్లరా, చెర్రీ బర్త్డే రోజు చాలా మంది జన్మించారు. చెర్రీ బర్త్డే రోజు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలు ఈ భూలోకంలో జన్మించారు. కానీ ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, చెర్రీకి ఆయన దయా కిరీటాన్ని కుమారుడికి ధరింపచేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నాతో మరి అయ్యగారు చెప్పినప్పుడు, మా కుమారుడికి చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి, దేవుడు దాని నుండి కాపాడి ఉన్నాడు కాబట్టి ఎంతో కృతజ్ఞత కలిగి ఈ కూటాన్ని పెడుతూ ఉన్నాం అని చెబుతూ ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని జల్లరా, కృతజ్ఞత అనేది ఉండాలి. ఈరోజు కుమారుడికి దేవుడు ఆ యొక్క దయా కిరీటాన్ని ధరింపచేయడం మాత్రమే కాదు, కానీ ఈ జీవితం ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. అందుకే 127వ దావీదు కీర్తనలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. హల్లెలూయా. ఈరోజు స్వాస్థ్యముగా దేవుడు అయ్యగారికి ఇచ్చి ఉన్నాడు. ఇక చెర్రీని దేవుడు స్వాస్థ్యముగా మరి పాస్టర్ గారికి, వారి యొక్క సతీమణి గారికి దేవుడు ఇచ్చి, స్వాస్థ్యము అనగా తరతరములు నిలబడేదండి. ఎలాంటిదటండి? తరతరములు నిలబడేది. ప్రియమైన దేవుని జల్లరా, దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, గర్భఫలము ఆయన ఇస్తేనే మనం పొందుకోగలము. ఈ కుమారులను దేవుడు అనుగ్రహిస్తేనే ఒక స్వాస్థ్యముగా, ఒక బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. చాలాసార్లు అనుకుంటాం, పిల్లలు పుట్టారండి, వారే పెరుగుతారు, వారే ముందుకు వెళ్తారు అని అనుకుంటాం ప్రియమైన దేవుని జల్లరా. కానీ దేవుని యొక్క సంతానమైన మనము, దేవునిలో ఎదుగుతున్న మనము, తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలు ప్రయోజకులుగా అవ్వాలని కోరుకోవాలట. ఎలా అవ్వాలని కోరుకోవాలండి? మన పిల్లలు, మన గర్భము నుండి వచ్చిన పిల్లలు క్రీస్తుని ఎరిగిన మరి సంతానమైన మనము, ఆయన పేరును ధరించుకున్న వారమైన మనము, యాజక సమూహములో ఉంటున్న వారమైన మనము, మన యొక్క పిల్లలు ప్రయోజకులుగా అవ్వాలని ఒక ప్లాన్ అనేది మనము డెఫినెట్గా ఒక ప్లాన్ కలిగి ఉండాలటండి. హల్లెలూయా. చాలాసార్లు ఈ ప్లాన్ అనేది ఉండదు. దేవునికి నీ పట్ల ఆయన దయా కిరీటము ధరింప చేయడం మాత్రమే కాదు, కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితము గురించి, నీ కొరకు దేవుడు ఒక ప్రణాళిక అనేది వేసి ఉన్నాడు. దేవుడు మాత్రమే కాదు ప్రియమైన దేవుని జల్లరా, ఆయన యొక్క పిల్లలమైన మనము తల్లిదండ్రులుగా కూడా వారి యొక్క పిల్లల కొరకు, చెర్రీ కొరకు పాస్టర్ గారు, అదేవిధంగా వారి మిస్సెస్ డెఫినెట్గా ఏం చేయాలటండి? ఒక ప్లాన్ వేసుకోవాలట. ఈ రోజుల్లో ఉండే సేవకులు నాతో సహా మేము చాలా కష్టాలు పడుతున్నాం సేవలో, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పడే ఈ ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు అనుకుంటాం. మేము పడే ఈ యొక్క శోధనలు, అంతేనండి పాస్టర్ గారు, ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందండి? మేము పడే ఈ యొక్క ఎందుకంటే సంఘం అండి సేవకులను ఇలా పిండేస్తుందండి. బలమైన భోజనం మేము తీసుకున్నా,
అన్ని విషయాల్లో దేవుడు సంతోషంగా ఉండమన్నాడు కాబట్టి సంతోషంగా ఉంటున్నా, సంఘము మాత్రం సేవకుల్ని ఎలా పిండుతుందంటే, ఒక క్లాత్ తీసుకుని చాకలవాడు ఎలా ఇలాగ పిండుతాడో చూసారు, నీరు వచ్చేంత వరకు అలా పిండేస్తారండి. అయినా సరే దేవుని కొరకు పరిగెట్టాలని సేవకులకు ఆశ ఉంటుంది. ప్రియమైన దేవుని జల్లరా, మా పరుగు పందము ఆపకూడదు అనుకుంటాం. విశ్వాసులను అమ్మ రండి ఆలయానికి అని అడుగుతూ ఉంటే, అయ్యారు మాకు ఖాళీ లేదని చెప్పేవారు చాలామంది ఉంటారు, మాకు అవ్వదండి అని చెప్పేవారు చాలామంది ఉంటారు. ఎదురుగా నమస్కారం చేస్తారు, వందనాలు చెప్తారు, పక్కకి వెళ్ళి ఆయన అలాంటి అని చెప్తూ చాలామంది ఉంటారు. గుసగుసలాడేవారు చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని జల్లరా, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, దేవుని యొక్క పిల్లలమైన మేము, ఆయన సేవకులమైన మేము దేవుని కొరకు సాగిపోతాం. అట్ ద సేమ్ టైం ఇదిగో మా యొక్క సంతానము కూడా దేవుని కొరకు వాడబడాలని కోరుకుంటామండి. హల్లెలూయా. ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల కొరకు ఒక ప్రణాళిక వేసుకోవాలట. ఆ ప్రణాళిక వేస్తున్నప్పుడు ఆ ప్రణాళికను బట్టి రోజు ప్రార్థన చేయాలి. నా కుమారుడు ఈ విధముగా ఉండాలి ప్రభువా, నా కుమార్తె ఈ విధముగా ఉండాలి, ఇదిగో నీవిచ్చిన బహుమానము, నీవిచ్చిన స్వాస్థ్యము ప్రభువా, ఈ స్వాస్థ్యమును నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఈ స్వాస్థ్యము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువా అని ప్రతిరోజు కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు యాజ్ ఎ పేరెంట్స్గా ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ప్రియమైన దేవుని జల్లరా, దేవునికి కుమారుడి పట్ల ప్రణాళిక ఉన్నది. అట్ ద సేమ్ టైం ఒక పేరెంట్స్గా మీకు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఆ ప్రణాళికను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, వాక్యము సెలవిస్తుంది. క్లుప్తముగా ముందుకు వెళదాం. యోబుని గాని చూసినట్లయితే, మీరు బైబిల్ అంతా అయ్యగారు చాలా చక్కగా వాక్యము అందిస్తారు, మీకు అందరికీ తెలుసు. క్లుప్తముగా ముందుకి తెలిసిన విషయాలే కాబట్టి బైబిల్కి తెరవక్కర్లేదు. యోబుని కానీ మీరు చూసినట్లయితే ఊజు దేశమందు చాలా ఆస్తిపరుడట. ఎలాంటి వాడండి? ఊజు దేశమందు ఆస్తిపరుడు అని వాక్యము సెలవిస్తుంది. ఆస్తిని కలిగి ఉన్నాడు. అంతేకాదు కానీ నీతిమంతుడు. యోబు ఎలాంటి వాడటండి? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని జల్లరా, ఇలాంటి వెల్దీ పర్సన్కి సంతానము 10 మంది సంతానం ఉన్నారు. ఎంతమంది అండి? 10 మంది సంతానము. ప్రియ దేవుని జల్లర, వాక్యము మీరు ఒకవేళ 1వ అధ్యాయము కానీ చదివితే వాక్యము చెప్పబడుతుంది కదా, ఈ యొక్క 10 మంది సంతానము కొరకు కూడా అరుణోదయమున లేచి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. వినండి, ఎప్పుడు లేచాడండి? ప్రస్తుత క్రైస్తవులు 8 గంటలకు లేచేస్తున్నారు, అంతే కదండి. స్త్రీలారా మీరు మంచోళ్ళు. పాత రోజుల్లో మా తల్లిగారు ఉన్నప్పుడు ప్రియమైన దేవుని 3 గంటలు లేచేవారు. ఎన్ని గంటలకండి? 3 o'clock లేచి పనులన్నీ చక్కదిద్దుకునేవారు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ప్రస్తుతం ఉన్న కుటుంబాలు ఎలా అయిపోయాయి అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేర్ ఇస్ నో ప్రేయర్. వారి యొక్క జీవితాలలో, వారి కుటుంబాలలో ప్రార్థన లేదు. ప్రియమైన దేవుని చల్లరా, వాక్యము సెలవిస్తుంది, నీవు దీవించబడాలి అంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే, అహరోను సంతతి వారిగా మన సంతతి ఉండాలి అంటే we have to rise up at the early morning. దేవుని యొక్క సన్నిధిలో ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంటే ప్రియమైన దేవుని చల్లరా, అహరోను కర్ర చిగురించిన కర్రగా చెప్పబడుతుంది. ఈరోజు యాజకులమైన మేము, మా సంతానము ఒకవేళ చిగురు పుట్టాలి అంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలట. హల్లెలూయా. పాస్టర్ గారు చేస్తున్నారులేండి, పాస్టర్ అమ్మగారు నాకు ఎందుకులే అని అమ్మగారు అనుకున్నారు అనుకోండి, లేకపోతే అమ్మగారు లేచి చేస్తారులే, నేను చాలా సేవ చేస్తున్నానని అయ్యగారు అనుకున్నారు అనుకోండి, దేవుడు అలా చెప్పలేదు. దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్పబడుతుంది, we have to rise up at the early morning. దేవుని యొక్క సన్నిధిలో ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యోబు చేస్తున్న పని ప్రియమైన దేవుని జల్లరా, అరుణోదయమున లేచాడట. చెర్రి దీవించబడాలి అంటే, ఆయన దయా కిరీటము కుమారుడి మీద ఉండాలి అంటే, జ్ఞానముతో నింపబడాలి అంటే, ఆశీర్వాదములతో నింపబడాలి అంటే, మనము యాజ్ ఎ పేరెంట్స్గా లేచి మనము ప్రార్థన చేయాలండి. హల్లెలూయా.
రెండవది అరుణోదయమున లేవడం మాత్రమే కాదు కానీ తను బలులు అర్పించాడట. ఏం చేశాడండి? బలులు అంటే ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి వధించటం కాదు ప్రియమైన దేవుని జనులారా. తనకున్న ఆలోచన ఏమిటంటే, నేను దేవునికి భయపడుతూ ఉన్నాను, నా సంతానము కూడా రాబో దినాలలో అనేక మందిగా ఆశీర్వాదకరముగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క విందు దినములు పూర్తి అయిన తరువాత వారి మాటలో కానీ, చేతలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడైనా తప్పిపోతున్నారేమోనని ఒక్కొక్కరి నిమిత్తము బలులు అర్పించబడటండి. ఎంత మంచి భక్తిపరుడో దేవుడు. అందుకే ఆ యొక్క యోబుని ఆస్తిపరుడిగా చేశాడండి. ఎప్పుడు కోటేశ్వరులు అవుతామో తెలుసా అండి? ఎప్పుడు కోటేశ్వరులు అవుతాం? అందరికీ ఆస్తిపరులు అవ్వాలనుకుంటాం, అందరి పిల్లలు కూడా ప్రయోజకులుగా అవ్వాలని కోరుకుంటాం. మంచిది. ఈ ప్రయోజకులుగా అవ్వాలి అంటే తల్లిదండ్రులుగా మన ప్రయత్నము కూడా మనము చేయాలి. కోటేశ్వరాలుగా, ఆస్తిపరుడిగా, ఆస్తికర్తగా నువ్వు అవ్వాలి అంటే దేవునితోనే మనం గడిపినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి దిగి వస్తాయి. ప్రియమైన దేవుని జనులారా, యోబు 10 బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఒక్కొక్క నిమిత్తము బలులు అర్పిస్తూ ఉండేవాడట. యోబు గృహానికి, బలులు అర్పించే ప్లేస్కి మధ్యలో ఒక నది ఉంటూ ఉండేదట. ఆ యొక్క నదిని దాటుకుని ఆ కొండ ప్రదేశానికి వెళ్ళి ఈ యొక్క బలులు అర్పిస్తూ ఉండేవాడటండి. ప్రతిరోజు చేశాడట. ఏం చేశాడండి? ప్రతిరోజు దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కుమారుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి వారిని బాగు చేయమని, వారిని స్థిరపరచమని ప్రార్థన చేశాడండి. ఇది తల్లిదండ్రులుగా మనకు ఉండవలసిన గొప్ప లక్షణము. చెర్రీకి మాత్రమే కాదు, మరి పాస్టర్స్ ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా ప్రార్థన చేస్తారు. ఇక్కడున్న సంఘములో ఉండే తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. దహన బలులను అర్పించేవారిగా ఉండాలండి. హల్లెలూయా. అందుకే జాన్ వెస్లీ తల్లి గారికి ఎంతమంది పిల్లలు? 12 మంది కదండి. 10 12 గట్టిగా చెప్తారా? ఎంతమంది పాస్టర్ గారు? 12 మంది పిల్లలు. జాన్ వెస్లీ గారు, వారి తల్లి గారు ప్రియమైన దేవుని జనుల రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదండోయ్. ఈ 12 మంది పిల్లలను ఆ యొక్క భోజనం పెట్టి పరులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత ఈ యొక్క జాన్ వెస్లీ తల్లి గారు ప్రతి మంచము దగ్గరికి వెళ్ళి, 12 మంచముల దగ్గరికి వెళ్ళి ప్రియ దేవుని జనులారా ఒక్కొక్కరి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఒక్కొక్కరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఈరోజు తల్లిదండ్రులమైన మనము మన యొక్క పిల్లల యొక్క పడకల దగ్గర మోకరించి ప్రార్థించాం. మనం ఎలా ప్రార్థిస్తాము అంటే, వారు పడుకుని పోతారు, మనము కూడా స్లీప్లోకి వెళ్తాం. స్లీప్కి వెళ్ళే ముందు కళ్ళు మూసుకొని కాపాడండి ప్రభువా అంటాం. ఆ ప్రార్థనలో దేవుని యొద్దకు ఎంత మాత్రమని కూడా వెళ్ళం. యూ హ్యావ్ టు నీల్ డౌన్ ఎట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ దయా కిరీటము మన బిడ్డల మీద ఉంటుంది, ఆ ఆశీర్వాదం మన బిడ్డల మీద ఉంటుంది, ఆ కృప మన పిల్లల మీద ఉంటుంది. ప్రియమైన దేవుని జనులారా, ఈ కృతజ్ఞత కూడికలో ఆ యొక్క దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, యోబు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నా పిల్లలు తప్పు చేయకూడదు ప్రభువా, ఎక్కడైనా పాపం చేశారేమోనని ఒక్కొక్కరి నిమిత్తము కూడా దహన బలులు అర్పించాడండి. హల్లెలూయా. 2వ భక్తుడున్నాడు. ఆయన చేసిన పని ఏమిటంటే, ప్రియ దేవుని జనులారా, ఇశ్రాయేలు అందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారట. మాకు ఈ కష్టాలు ఎందుకు ప్రభువా, మాకు ఈ బాధలు ఎందుకు, మా ఇబ్బందులు ఎందుకు, ఈ చీకటిలో నుండి, ఈ దాస్యములో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర వారు ఎంతగానో నలిగిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనికరము ఒక కుమార్తె మీదకి వెళ్ళిందండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబంలోనికి పంపిస్తాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఎవరో ఒక కుటుంబంలో వెళ్ళాలి, ఒక్కొక్క కుటుంబంలోనికి వెళ్ళాలని ప్రణాళికాబద్ధంగానే వెళ్ళారు తప్ప ఏదో
మామూలుగా వెళ్ళలేదు ప్రియమైన దేవుని జనులారా. దేర్ ఇస్ ఏ పర్పస్. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబంలోనికి దేవుడు పంపించాడు. ఈ మధ్య కాలంలో యవ్వన బిడ్డలు అంటారు, అనవసరంగా మీ ఇంట్లో పుట్టాను అన్నవారు ఉన్నారండి. ఏమీ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ధనం ఇమ్మంటే ఇవ్వట్లేదు, బండి ఇమ్మంటే ఇవ్వట్లేదు, అది సెల్ ఫోన్ ఇమ్మంటే ఇవ్వడం లేదు. అనవసరంగా మీ ఇంట్లో పుట్టాను అన్నవారు, తల్లిదండ్రులను దూషించిన వారు, ఆ యొక్క ప్రియ దేవుని ఎంతోమంది పిల్లలు ఉన్నారు. కానీ నీవు పుట్టడం, ఆ ఇంటిలో పుట్టడం నీ అదృష్టం. దేవుడే నిన్ను ఆ గృహంలోనికి పంపించాడు. ఒక ప్రణాళికలో ఆశీర్వదించడానికి నిన్ను పంపించి ఉన్నాడు ప్రియమైన దేవుని జనులారా. ఈ దినాల్లో రాఖీ పండుగ వచ్చింది. ఏ పండుగ అమ్మా? ఏం పండుగ వచ్చింది? రాఖీలు కట్టించుకోవచ్చా? క్రైస్తవులు రాఖీలు కట్టించుకోవచ్చా? చెప్పండి రా. ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. మనం గట్టిగా చెప్తారా మాట? అస్సలు మనం కట్టించుకోకూడదు. ఆ పండగ యొక్క అర్థం ఏమిటో తెలుసా? ఈ డబ్బుల కోసం స్త్రీలందరూ వెళ్ళి కట్టేస్తారు. వాళ్ళు ఇచ్చే 500, 1000 రూపాయలు ఈ రోజు ఉంటే రేపు పోతాయి. కానీ దేవుడు ఆయన పుస్తకంలో నువ్వు రాఖీ కట్టించుకున్న సంగతి రాయించుకుంటాడు. ఆయన రాసేస్తాడంతే. క్రైస్తవ బిడ్డలమైన మనము మన చేతులకు రాఖీలు ఉండకూడదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఉండకూడదు ప్రియమైన దేవుని జనులారా. చెర్రి వినాలి. ఈ మధ్య కాలంలో నాకు 2 కుమారులండి. వారిద్దరినీ కూడా కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎల్కేజీ దగ్గర నుండి, నర్సరీ దగ్గర నుండి వారిని రెడీ చేసి మరి వాళ్ళ శిరస్సుల మీద ప్రార్థన చేసి, చేతులుంచి ప్రార్థన చేసి పంపించడం నేను అలవాటు చేసుకున్నాను. వారు రెడీ అయిపోయింది. ఇప్పుడు పెద్దవారు అయ్యారు. ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, 3rd ఇయర్. ఒక కుమారుడు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతారు. ఈ అలవాటు ఏమైందంటే వారు రెడీ అయిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి ఇలా శిరస్సు ఉంచుతారండి ప్రార్థన చేయమని. మేము కాలేజీకి వెళ్తూ ఉన్నాం, మా కొరకు మీరు ప్రార్థించండి, శిరస్సు ఉంచుతారు, మోకరిస్తారు. ప్రియమైన దేవుని జనులారా, మన పిల్లలకు ప్రార్థన అలవాటు చేయాలి. ప్రార్థన చేసి మనము బయటకు పంపించాలి. ప్రియ దేవు, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎంత టాపర్స్ అయినా, ఎంత వెల్దీ పీపుల్ అయినా, నీ పిల్లలు వారి మీద నీ చేతులుంచి ప్రార్థన చేసి ఆశీర్వదించి నువ్వు బయటకు పంపించినప్పుడు వారిని క్షేమముగా దేవుడు ఉంచుతాడండి. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక కుమార్తె ఫోన్ చేసి అభిషేక్కి, పెద్ద బాబుకి, తమ్ముడు నీ కొరకు రాఖీ కొన్నాను, నువ్వు డెఫినెట్గా రావాలి. ఏమన్నదటండి? నువ్వు డెఫినెట్గా రావాలంటే అలాగే అక్క అన్నాడట. ఏమన్నాడండి? ఇంత భక్తిగా ఉన్నవాడు, సేవలో ఉన్నవాడు, సేవకులు కడుపును పుట్టినవాడు, అభిషేకం పొందినవాడు, ఆరాధన చేస్తున్నవాడు, ప్రియ దేవుని బిళ్ళరా అక్క వస్తానని మాట ఇచ్చేసాడట. ప్రియమైన దేవుని బిళ్ళ కరెక్ట్గా 8 అయ్యింది. కాలేజీ నుంచి 7 గంటలకు వచ్చాడు. మమ్మీ అక్క పిలుస్తుంది, వెళ్తాను అన్నాడండి. దేనికమ్మా? దేనికి వెళ్తావు నువ్వు? అక్క రాఖీ కొన్నదట. రాఖీ కట్టించుకోవచ్చా? బైబిల్లో ఒప్పుకుంటుందా అంటే, మమ్మీ మాట ఇచ్చేసాను. మమ్మీ ఏమంటున్నాడండి? మాట ఇచ్చేసాను. ప్రియ దేవుని బిళ్ళరా, మాట ఇచ్చేసాను, ముఖం చూపించుకోలేను. అక్క మరి 2 రోజుల నుంచి పిలుస్తూ ఉన్నది, నేను మాట ఇచ్చేసాను మమ్మీ అంటే, మరి చెప్పిన మాట ఏమిటంటే, నీవు తనకి మాట ఇచ్చానని వెళ్తున్నావు, దేవుడు నీ నుండి ఆశీర్వాదం తీసేస్తాడు, బీ కేర్ఫుల్ అన్నప్పుడు ప్రియమైన దేవుని ముఖం ముడిచిపెట్టేసుకుని అలాగ కూర్చున్నాడు. ప్రియమైన దేవుని జనులారా, ఆ ముఖం ముడిచిపెట్టుకుంటే వెళ్ళు అంటానేమో అనుకున్నాడు. కానీ నేనైతే ఒకే మాట చెప్పాను, నీ ఆశీర్వాదం కావలిస్తే యూ హ్యావ్ టు స్టే బ్యాక్. ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెనని, అభిషేకాలను పోగొట్టుకోవాలనుకుంటే ఇదిగో వెళ్ళు, కట్టించుకో అనగానే ప్రియమైన దేవుని బిళ్ళరా ఒక 10-15 నిమిషాలు మౌనంగా ఉండి తదుపరి మామూలుగా అయిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు, తమ్ముడు అక్క కానీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తద్దు, ఫోన్ ఎత్తితే మళ్ళీ అబద్ధం చెప్పాలి. ప్రియ దేవుని బిళ్ళరా, సాతానుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. చెర్రీ కట్టారా ఎవరైనా? నీకు కట్టలేదా? ఎలా అంటున్నావు? మర్చిపోయాడు. ప్రియ దేవుని
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు సాతానుడు మరి దాడి చేస్తాడు. ప్రియమైన దేవుని జనులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, యోబు యొక్క భక్తి జీవితము పిల్లలను సరిగా పెంచాలని కోరుకున్నాడు, పరిశుద్ధతలో ఉండాలని కోరుకున్నాడు, దేవుని కొరకు వాడబడాలని ప్రతిరోజు కూడా బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ అరుణోదయమున లేచి ప్రార్థిస్తుంటే ఈ 10 మంది పిల్లలు కూడా తండ్రిని చూశాడండి. తండ్రి యొక్క భక్తి జీవితాన్ని చూశారు, తండ్రి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి మేము కూడా మా తండ్రిలాగా ఉండాలని వారు నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని జనులారా, ఇకపోతే రెండవదిగా ఇశ్రాయేలులందరూ కూడా వారు ఎంతో దిగులు పడుతున్న సమయంలో, వ్యాధులు పడుతున్న సమయంలో దేవుడు ఒక కుమార్తెకు గర్భమును తెరిచాడట. ఆ గర్భములో ఉన్నది మగ బిడ్డను దేవుడు ఇచ్చాడటండి. ఆ మగ బిడ్డను ప్రియ దేవుని బిడ్డరా, తల్లి గర్భములో ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లి అనుకున్నదట, అయ్యా నాకు మగ బిడ్డనిస్తే ఇదిగో ఆ యొక్క సాతానుడి చేతికి నేను అప్పగించనయ్యా, నేను నీ కొరకు పెంచుతాను, ఒక నాయకుడిగా చెయ్యి అని ప్రార్థన చేసిందట. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసిందండి? మనము మన పిల్లల కొరకు ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎవరండి ఇంతకీ ఆ కుమారుడు? ఎవరండి? మీకు అర్థమవుతుందా? మోషే గర్భములో ఉన్నప్పుడే తల్లి అనుకున్నదంట, నా కుమారుడు ఒక లీడర్గా అవ్వాలి ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ దాస్యము నుండి బయటకు తీసుకురావాలని ప్రార్థనలు చేసిందట. ప్రియమైన దేవుని జనులారా, ఆ ప్రార్థనల ఫలితమే దేవుడు అద్భుతముగా మోషేను ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఆ యొక్క ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మగ పిల్లలను చంపే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క మోషేను కాపాడాడు. ఎక్కడైతే క్రిటికల్ సిచ్యువేషన్ ఏర్పడిందో అక్కడే దేవుడు మోషేను పెంచి పెద్ద చేశాడండి. ఈరోజు చెర్రీకి కూడా రాబో దినాలలో, దేవా నేను ఒక గ్రేట్ మ్యాన్గా అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవా నీ కొరకు నేను వాడబడాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవా నీ కొరకు నేను పని చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా చెబుతున్నాను, సేవకుల పిల్లలను దేవుడు ఆశీర్వాదకరముగా ఉంచుతానని వాగ్దానం చేస్తాడు. ప్రియమైన దేవుని జనులారా, దేవుడు కానీ తలంచుకుంటే, ఆయన చేతి క్రింద మనం అణిగి ఉంటే, ఆయన కొరకు మనం జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను టాపర్స్గానే ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఇక 3వ కుమారుడు సమూయేలు. ఎవరండి? హన్నాకి గర్భము లేనప్పుడు ప్రార్థన చేసింది చిన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థనే దేవుని యొక్క పాదాలను తడిపేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న ప్రార్థన ఆ బలిపీఠాన్ని కదిపేసిందండి. ఆమె అంటుంది కదా, నేను నీ దాసురాల్ని ప్రభువా, నీ సేవకురాల్ని ప్రభువా అన్నది. మొట్టమొదటిగా నా శ్రమను చూడు అని ప్రార్థించింది. రెండవదిగా అయ్యా నా గర్భమును దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. మూడవదిగా ఇదిగో నాకు మగ బిడ్డనిస్తే మరలా నేను నీకు ఇచ్చేస్తాను అయ్యా అని ప్రార్థించింది. హల్లెలూయా. కృతజ్ఞత కూడిక అంటే, కృతజ్ఞత భావం అంటే మనకిష్టమైనది ఎవరికి ఇవ్వడం అండి? దేవునికి ఇవ్వడం. హల్లెలూయా. చాలామంది సేవకులు మా పిల్లల్ని డాక్టర్లుగా చేస్తాము, మా పిల్లల్ని ఇంజనీర్స్గా చేస్తాము, మా పిల్లల్ని ఎక్కడో మరి అమెరికాకి పంపిస్తాము అనుకున్న వారు చాలామంది ఉన్నారు, ఈవెన్ నాతో సహా. కానీ దేవుడు నీకిచ్చిన సంతానము అహరోను కుటుంబాలు. మనం అహరోను కుటుంబము నుంచి వచ్చిన సంతానము యాజకులుగానే అవ్వాలి, దేవుని కొరకు ఉపయోగపడే గొప్ప సైన్య సమూహముగా మనం అవ్వాలి. ప్రియమైన దేవుని జనులారా, వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క సమూయేలు గురించి. ఆ యొక్క హన్నా ప్రార్థించిన ప్రార్థన, నాకు మగ బిడ్డ ఇస్తే మరలా నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని మరి మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసిందండి. దేవుడండి ఎప్పుడు ప్రార్థనలు వింటాడు అంటే మొక్కుబడితో కూడిన ప్రార్థన చెయ్యాలి. దేవా నువ్వు నాకు ఇది ఇస్తే
అయ్యా నువ్వు కార్యం చేస్తే నీ కొరకు నేను సాగిపోతానయ్యా, నా బిడ్డలు నీ కొరకు పని చేస్తారు ప్రభువా. ఈ విధమైన మొక్కుబడులతో కృతజ్ఞత పూర్వకముగా ఒక నిబంధనతో కూడిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలను దేవుడు ఆలకించే దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం ఆయన ఇవ్వగలడు, ఆయన ఇస్తాడు ఆయన కొరకు వాడుకోవడానికి. ప్రియ దేవుని జనులారా, ఎంతకాలము ఆ యొక్క గర్భద్వారము మూయబడింది. ఎప్పుడైతే ఆమె వడంబడికతో కూడిన ప్రార్థన చేసిందో వెంటనే దేవుడు ఆమె గర్భద్వారాన్ని దేవుడు తెరవజేశాడండి. హల్లెలూయా. పుట్టిన వెంటనే లేక పుట్టాడు, ఈ కుమారుని నా దగ్గరే ఉంచేసుకుంటాను అనుకున్నదా అండి? దేవునికి ఇవ్వాలని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారముగా కృతజ్ఞత కలిగి ఈరోజు అయ్యగారు అయ్యా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాను అని దేవునికి ఒక మాట ఇచ్చారు. అందుకే కృతజ్ఞత కూడిక. ప్రియ దేవుని జనులారా, ఆనాడు హన్నా కూడా పాలు విడవకుండానే ఆ దేవుని ఆలయానికి వెళ్ళి ఆ బేబీని సమూయేలుని బలిపీఠం దగ్గర వదిలేసిందటండి. హల్లెలూయా. బలిపీఠము దగ్గర వదిలేసిందట. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సమూయేలు జ్ఞానము యందును వయస్సు యందును బుద్ధి యందును పెద్దల దయ యందును వర్ధిల్లుతూ వచ్చాడట. ప్రియమైన దేవుని జనులారా, హల్లెలూయా. చెర్రీ కూడా ఎక్కడ ఎదగాలి? బలిపీఠం దగ్గరే ఎదగాలి. ఎక్కడ? దేవుని బలిపీఠము దగ్గర మోకరిస్తే, దేవుని బలిపీఠము దగ్గర ప్రార్థనలు చేస్తే ప్రతి కోరికను కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని జనులారా, దయా కిరీటాన్ని మాత్రమే కాదు, ఆశీర్వాదకరముగా ఒక ఒలీవ చెట్టు వలె వృద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అందుకే సమూయేలు ఆ యొక్క ఆలయంలో, దేవుని ఆలయంలో ఎదుగుతూ ఉంటుండగా అప్పటికి దేవుడు వారికి కనబడడం మానేశాడట, మాట్లాడడం మానేశాడటండి. సమూయేలు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడట, సమూయేలుతో మాట్లాడాలి అనుకున్నాడట. హల్లెలూయా. ఎవరితోనండి? చెర్రీతో కూడా దేవుడు మాట్లాడాలనుకుంటాడు. చెర్రీకి కూడా దేవుడు కనబడాలని కోరుకుంటాడు. ఆయన కోరుకునే దేవుడు ఎప్పుడైతే ఆ బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తారో దేవుడు వారిని దర్శిస్తాడండి. సమూయేలు 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 అని పిలిచాడు. ఇదిగో నా సేవకురాని దేవుడు ఒక ప్రవక్తగా చేశాడు, ఒక సేవకుడిగా చేశాడండి సమూయేలుని. ఈరోజు చెర్రీ తన జీవితంలో దేవుని దయా కిరీటాన్ని ధరింప చేయడం మాత్రమే కాదు, కానీ ప్రతి అడుగు ఆయన సన్నిధిలో ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. జ్ఞానమందు వయస్సు యందు బుద్ధి యందు పెంచేది దేవుడు మాత్రమే, ఆశీర్వాదకరముగా ఉంచేది దేవుడు మాత్రమే. స్టీఫెన్ పాల్ గారైనా, జాన్ వెస్లీ గారైనా, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో హేమాహేమి సేవకులైనా వీరందరూ కూడా దేవుని పాదాల దగ్గర ఎదిగారు, వర్ధిల్లారు, ప్రపంచమంతా తిరిగి సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని పాదాల దగ్గర ఎదుగుతారో, ఒక సమూయేలు వలె దేవుని కొరకు జీవించగలుగుతారో. అలాగని చదువును నెగ్లెక్ట్ చేయకూడదు. ఎడ్యుకేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఒక సేవకుడిగా అన్ని విషయంలో టాపర్స్గానే ఉండాలి సేవకుల యొక్క పిల్లలు. ప్రియ దేవుని పిల్లల, అలాంటి వారిని దేవుని యొక్క చేతిలో ఎవరైతే పెరుగుతారో అలాంటి వారిని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. అనేకమైన ప్రాంతాలలో దేవుడు బహు విరివిగా వాడుకుంటాడండి. హల్లెలూయా. దావీదు చిన్నోడే, కానీ దావీదు ఆరాధన చేసే వ్యక్తి. అందుకే దేవుడు దావీదును తీసుకుని వెళ్ళి గొల్యాతును చంపే వ్యక్తిగా దేవుడు చేసేసాడండి. హల్లెలూయా. మనము చిన్నవారము, నా వయసు చిన్నది, నేను ఆరాధన చేయలేను, నేను వాడబడలేను అనడానికి లేదు. డెఫినెట్గా దేవుని యొక్క సేవలో చెర్రీ ఆశీర్వదించబడాలి, వాడబడాలి. ప్రియమైన దేవుని జనులారా, మోషేను దేవుడు వాడుకున్నాడు, దావీదును దేవుడు వాడుకున్నాడు, సమూయేలును దేవుడు వాడుకున్నాడు. ఈరోజు అయ్యగారికి ఇచ్చిన కుమారుడు ఇదిగో చెర్రీని కూడా రాబో దినాల్లో దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నాడు. తన ద్వారా కుటుంబానికి ఆశీర్వాదము, తన ద్వారా సంఘానికి ఆశీర్వాదము, తన ద్వారా సమాజానికి దేవుడు ఆశీర్వాదముతో నింపాలనుకుంటున్నాడు. ఈ ఆశీర్వాదం ఎలా ఇస్తాడంటే ఆయన దయా కిరీటముతో నింపి ఇవ్వబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు కదా, సియోనులో నుండి నేను నిన్ను
ఆశీర్వదిస్తాను. ఈరోజు మీరు భయపడక్కర్లేదు. దేవుడు అంచెలంచెలుగా దేవుడు మిమ్మలను దీవించబోతున్నాడు. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్గా చెర్రీని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుని యొక్క ఆశీర్వాదం కుమారుడి మీదకు వచ్చును గాక. దేవుని యొక్క దీవెన కుమారుడి మీదకు వచ్చును గాక. ఆయన అభిషేకము కుమారుడి మీదకు వచ్చును గాక. ఈ సంవత్సరం అంతా దయా కిరీటముతో దేవుడు నింపును గాక. అట్టి రీతిగా కుమారుడు దీవించబడాలి. ఎక్కడున్న తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు ప్రార్థించండి. వారి శిరస్సుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదము ఆ బిడ్డల మీదకు వెళుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? తలలు వంచుదామా? దేవుడు నీతో మాట్లాడితే ఒక మోషే వలె, ఒక సమూయేలు వలె, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా, ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్గా, ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఆయన బలిపీఠము దగ్గర ఎవరైతే ప్రార్థనలు చేస్తారో, ఆయన బలిపీఠం దగ్గర ఎవరైతే వారి అవసరతలు చెబుతారో, దేవుని సేవలో ఎవరైతే సాగిపోతారో వారిని దేవుడు గ్రేట్ పీపుల్గా దేవుడు చేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు. నీ దినాన్ని ప్రభువా, అయ్యా పాస్టర్ గారిని బట్టి, అయ్యా వారి యొక్క సతీమణి గారిని బట్టి నీకు వందనాలు, సంఘమును బట్టి నీకు వందనాలు. అయ్యా నా ప్రభు పాస్టర్ గారికి ఇచ్చిన సంతానము చెర్రీని బట్టి నీకు వందనాలు. అది నీ ప్రణాళిక ప్రభువా. చెర్రీ ఈ కుటుంబంలో పుట్టాలని, జన్మించాలని నీ ప్రణాళిక ఉన్నది ప్రభు. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో నీ కుమారుడు పెరుగుతూ ఉన్నాడు ప్రభు. తన ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీ తేజస్సు కనబడుతుంది ప్రభు. నీ వందనాలు. నీ అభిషేకము కనబడుతూ ఉన్నది. రాబో దినాల్లో అంచెలంచెలుగా దీవించి నీ దయా కిరీటముతో నింపండి. ఇదిగో వయస్సు ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానము ఎందును పెంచండి ప్రభు. అయ్యా నా ప్రభు సమూయేలు దీవించినట్లుగా ఇదిగో నీ కుమారుడు దీవించండి అయ్యా. దావీదును దీవించినట్లుగా నీ కుమారుడు దీవించి సియోనులో నుండి నీ ఆశీర్వాదాలు మెండుగా నీ కుమారుడి మీద కుమ్మరించి మహిమను తెచ్చుకోమని వాక్యము రాతి నేల మీద పడిన విత్తనముల వలె కాకుండా మంచి నేల మీద పడే విత్తనములుగా ఉండి ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి నీ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్. క్షమించాలి, ఆలస్యమైంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా అద్భుతమైనటువంటి వాక్య సందేశం అందించిన మరి బిషప్ మృదులా మేడం గారికి మన సంఘ తరపున అందరూ చప్పులు కొడుతూ వారిని అవనిద్దాం. చాలా అద్భుతమైనటువంటి వాక్య సందేశం. చాలా తక్కువ టైంలో చాలా వివరంగా అర్థమయ్యే విధంగా బోధించారు. ఆ వాగ్దానాలు మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించలాగున మీరందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తూ అమ్మగారు ప్రత్యేక వందనాలు. సమయంలో మరి కేక్ కటింగ్ జరుపుకుందాం. అలాగే మన సంఘస్థులు అలాగే మన బంధువులందరూ దయచేసి ముందుకు వచ్చి కేక్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అక్క లక్ష్మి గారు, స్వాతి గారు, నటేష్ గారు, నిర్మ గారు దయచేసి
జగజీవన్ కుమార్ గారు, అక్క మేరీ గారు, అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ ప్రేమ విందులో పాల్గొని